పాజిటివ్గా తీసుకుంటామండి. ఎందుకంటే మేము ఇంత కష్టపడి 9 నెలలు కష్టపడి చేసినటువంటి కేసుకి మనం ఒక కష్టానికి ఫలితంగా మేము భావిస్తాం. ఇది దాదాపు 6 ఇయర్స్ తర్వాత ఈ కేసు ట్రయల్ అయిన తర్వాత, సుదీర్ఘమైన ట్రయల్ అయిన తర్వాత కూడా నేను ఎస్పీగా ఉన్నప్పుడే అప్పుడు ట్రయల్ స్టార్ట్ అవడానికి వాళ్ళు చాలా రకరకాలుగా, అంటే నేను 2021 దాకా ఉన్నాను అక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా దాన్ని డిలే చేస్తానికి రకరకాల టెక్నిక్లు కూడా వాడుతూ వచ్చారనమాట. సో అది డిలే చేయడానికి లీగల్ సిస్టమ్స్లో ఉన్నటువంటి అన్ని వాళ్ళని లూప్ హోల్స్ని వాడుకోవడానికి ట్రై చేశారు. మేము 2019లో ఛార్జ్షీట్ వేస్తే 21 డిసెంబర్ దాకా ఉన్నాను అక్కడ. అప్పటిదాకా కూడా ట్రయల్ స్టార్ట్ కాలేదు. ప్రతిదాన్ని కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు, సిస్టమ్స్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారనే దాంతో మేము ముందు నుంచే ప్లాన్ చేశాం. కాబట్టి కేసుని మా దర్యాప్తు బృందం అంతా కూడా అప్పుడున్నటువంటి డిఎస్పీ మిర్యాలగూడ శ్రీనివాస్ అండ్ ఇన్స్పెక్టర్ అప్పుడు వెంకటేశ్వర్ రెడ్డి, ఇప్పుడు ఏసీపీగా ఉన్నారు, ధనుంజయ్ అప్పుడు ఇన్స్పెక్టర్ ఉండేవారు, ఇంకా వేరే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. ప్రతి వాళ్ళు కూడా దీంట్లో రాత్రింబవళ్ళు కష్టపడి దానికి చేసినటువంటి కేసు ఈరోజు ఇట్లా A2కి డెత్ సెంటెన్స్ రావటం. A1 మారుతిరావు మీ అందరికీ తెలుసు, సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అంటే A2 డెత్ సెంటెన్స్, A3 ఆల్రెడీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది అస్గర్ అలీకి. A3 నుంచి తక్కిన వాళ్ళందరూ కూడా లైఫ్ ఇవ్వటం అనేది కూడా చాలా మేము చాలా అంటే చాలా వి సీ ఇట్ యాజ్ ఎ వెరీ వెరీ పాజిటివ్ థింగ్. మా కష్టాన్ని గుర్తించారని చెప్పేసి దర్యాప్తునన్నింటిని గుర్తించినట్టు భావిస్తాం. సాక్షులు కూడా చాలా చక్కగా, అమృత అండ్ బాలస్వామి వాళ్ళంతా కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు బెండ్ కాలేదు. అండ్ అప్పుడు మాకు డీజీ గారు కూడా మహేందర్ రెడ్డి గారు ఉండేవారు, ఆ టైంలో ఐజీ గారు కూడా స్టీఫెన్ రవీంద్ర గారు ఉండేవారు. సో వీళ్ళందరూ కూడా మాకు చాలా చక్కగా గైడెన్స్ ఇస్తుండేవారు. వాషింగ్టన్ పోస్ట్లో కూడా ఈ ఆనర్ కిల్లింగ్ గురించి కూడా రిపోర్ట్ చేశారు ఇది. సో అప్పుడు ఒక అమెరికన్ జర్నలిస్ట్ కూడా నాతో మాట్లాడి, వారు కూడా అంటే ఇదంతా కూడా ఇంటర్నేషనల్గా కూడా అప్పుడు దీన్ని తీసుకువెళ్ళి తీయడం జరిగిందనమాట. మా సాక్షులు కూడా మేనేజ్ చేయబడతారు అనే దాన్ని ముందుగానే మేము ఊహించుకుంటూ, ఎందుకంటే ఇది రేపు అంటే అప్పటికి మారుతిరావు చనిపోలేదు, మారుతిరావు బతికే ఉన్నాడు ఛార్జ్షీట్ వేసేదాకా. సో అప్పుడు డెఫినెట్గా అతను ఏంటంటే చాలా రిచ్ బిజినెస్ మ్యాన్, ఆయన రియల్ ఎస్టేట్ దీంట్లో ఉండేవాడు. సో న్యాచురల్గా సాక్షులందరినీ కూడా పెద్ద ఎత్తున కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు అనే దాన్ని మేము ముందుగానే ఊహించుకున్నాం. చనిపోయిన తర్వాత కూడా సాక్షులను మేనేజ్ చేయడానికి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా జరిగినాయని కూడా మాకు తెలిసింది. అది మేము కూడా చాలా నేర్చుకున్నామండి. అంటే ఒక టీనేజ్ సైకాలజీ ఎలా ఉంటుంది, అండ్ అట్లానే ఒక ఇంటర్ కాస్ట్ దీని డైనమిక్స్ ఎలా ప్లే అవుతాయి, అండ్ అట్లానే ఒక రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి అండ్ ఇది ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి, అంటే ఫైనాన్షియల్గా తారతమ్యం చాలా ఉన్నప్పుడు, గ్యాప్ ఉన్నప్పుడు ఎలాంటి జరుగుతాయి. సో చాలా ఇష్యూస్, అంటే టెక్నాలజీ గురించి కూడా మేము చాలా, అంటే ఒక కేసుని దీంట్లో చాలా ఏంటంటే ఈ ముద్దాయిలు వీళ్ళందరూ కూడా చాలా ఆరితేరిన ముద్దాయిలు, అంటే నార్మల్ వాళ్ళు కాదు వీళ్ళంతా. ఎందుకంటే ఐఎస్ఐ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. ఒక గుజరాత్లో మోడీ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి అతన్ని అక్కడికి వెళ్ళి చంపుతారు, అహ్మదాబాద్లో చంపి అక్కడ తర్వాత వీళ్ళు వాళ్ళకి దాంట్లో శిక్ష పడుతుంది, బయటకు వస్తారు, సిస్టమ్ని ప్లే చేస్తుంటారు, చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో వీళ్ళందరూ దాంట్లో అతను A1, ఇక్కడ A3 అనమాట. సో ఇవార్ శర్మ A2, అతను రోడ్డు మీద మీకు చూస్తారు, అతను వీడియోలో కనపడేది అతనే నరుకుతూ చంపుతాడు. చంపినప్పుడు మాకు అతను తప్ప ఎవరు మనకి అక్కడ, అంటే బ్యాక్గ్రౌండ్ ఇంకా కనెక్షన్స్ ఏం లేవు అక్కడ. సో అంటే ఏంటంటే అతను డైరెక్ట్గా మారుతిరావుతో కనెక్ట్ కూడా ఉండేది కాదనమాట. సో కాల్ డేటాలు తీసినా మనకు తెలియదు, అసలు ఆ సుభాష్ శర్మ ఎవడో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎవడో బీహార్ రోడ్డు ఇక్కడికి వచ్చి రోడ్డు మీద నరికితే వాడు మొహానికి కూడా మనం గుర్తుపట్టేది లేదు. బ్యాక్ సైడ్ నుంచి మనం అతను నరకటం ఉన్నటువంటి వీడియో ఒకటి ఉంటుంది, అంతే తప్ప కానీ ఇంకా ఎవడు తెలియదు, ఏంటో తెలియదు. మారుతిరావు నాకు సంబంధం లేదు, నేను హైదరాబాద్లో ఉన్నాను, అతను పెద్ద మనిషిగా ఉండేవాడు. బట్ ఎస్, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లలు పెంపకం, తల్లిదండ్రులు వాళ్ళు కూడా, అంటే పిల్లలు ఎవరన్నా గనక ఇట్లా ఏంటంటే 18 ఇయర్స్ రాగానే జనరల్గా ఇదైతే మనకి కొంత టీనేజ్లో ఉన్నటువంటి ఇమోషనల్, అంటే మన సెక్రీషన్ ఆఫ్ మన బాడీలో కొంత ఈ హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు న్యాచురల్గా కొంత ఇన్ఫాచ్యువేషన్ దీనివైపు కొంత ఎక్కువ మనకి ఇంక్లినేషన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ చేంజెస్ అన్నీ వచ్చినప్పుడు తల్లిదండ్రులు డిఫరెంట్గా హ్యాండిల్ చేయాలి. బెదిరించి మనం ఏదో తీసుకురావాలనుకుంటే కనుక అలా కాదు. దట్స్ నాట్ హౌ టీనేజ్ని హ్యాండిల్ చేసే సైకాలజీ కాదు. సో దానికి ఏంటంటే ఆ పిల్లలకి మనం నచ్చచెప్పి వాళ్ళతోటి చేసి తర్వాత ఇప్పుడు అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత మెచ్యూర్డ్గా ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. అది ఏ కులమైనా ఏదైనా కానీ ముందు మీరు లైఫ్లో స్థిరపడ్డ తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటే కనుక మంచిది అనేటటువంటి కోవలో తీసుకెళ్తే కనుక ఐ థింక్ డెఫినెట్గా ఇట్లాంటి దీనివల్ల ఏమైందంటే ఫ్యామిలీలు అందరూ, బాలస్వామి కొడుకును కోల్పోయాడు, అమృత తండ్రిని కోల్పోయింది, అండ్ సమాజానికి కూడా ఒక
దీని నుంచి మంచి అంటే నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేటటువంటి నేను భావిస్తాను. మారుతిరావు డెఫినెట్గా ఐ ఫెల్ట్ వెరీ సాడ్ అండి. ఎందుకంటే అతను ఒక తండ్రిగా అతను రియాక్ట్ అయ్యాడు. బిడ్డ అంటే అమితమైన ప్రేమ ఉండేది. ఆ ప్రేమ ఎక్కువ ప్రేమ అవ్వటంతో సో ఈ భార్య అనేవాడు దీంట్లో ఎవరైతే A4 ఉన్నాడో ఇతనితోటి కనెక్ట్ అవుతుంది ఒక ల్యాండ్ డిస్ప్యూట్లో. ఇతను ఎలా అయితే ఒక ల్యాండ్ ఇష్యూలో బెదిరించి లేకపోతే ఇలా చేయాలనుకున్నాడో బిడ్డ విషయంలో కూడా అలానే చేయాలనుకున్నాడు. అక్కడే పొరపాటు పడ్డాడు అన్నమాట. డబ్బు ఉండొచ్చేమో, అక్కడ స్థానికంగా పరపతి ఉండొచ్చేమో కానీ బట్ ఈ కొన్ని కీలక అంశాలు మిస్ అయ్యాడని అనిపించింది. 2014 సెప్టెంబర్ 14th అది ఐ థింక్ అరౌండ్ సెప్టెంబర్ 14th మర్డర్ జరుగుతుంది. అరౌండ్ 11:30-12 ఆ టైంలో అవుతుంది. హాస్పిటల్ దగ్గర అవుతుంది. ఈ అమ్మాయి అమృత ప్రెగ్నెంట్ ఉంటుంది. అమ్మాయిని తీసుకొని వాళ్ళ భర్త ప్రణయ్ తీసుకొని వెళ్తున్నప్పుడు నరుకుతారు రోడ్డు మీద. జస్ట్ మనకు ఉన్నటువంటిది ఆ ఒక్క వీడియో క్లిప్ అనమాట. అంటే దాని నుంచి మళ్ళీ 14th అంటే తర్వాత 18th కల్లా మేము అరెస్ట్ అందరినీ చేయడం జరిగింది. అంటే మేము కూడా ఇంత షార్ట్ స్పాన్లో అంటే ఆ రాత్రి బావుల్లో ఆ రోజు మాకు తెలిసి ప్రతిరోజు 2-3 గంటలుగా ఎక్కువ నిద్రపోలేదు. శ్రవంతి కూడా ఉందండి. శ్రవంతి కూడా ఇప్పుడు ఆయన కూడా నాకు తెలిసి ఇప్పుడు లైఫ్ పడ్డట్టుంది. ఆయన కూడా ఈ కేసులో కుట్ర చేయడంలో ఎలిమెంట్లో ఇతను కాన్స్పిరసీలో ఇతను కూడా ఉన్నాడు. తర్వాత శ్రవణ్ కూడా మళ్ళీ నేను ఎస్పీగా ఉన్నప్పుడు కూడా పిలిచి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో కొన్ని సాక్షులను కూడా మేనేజ్ చేస్తూ చేసినటువంటి మా దగ్గర ఆడియో క్లిప్స్ ఉంటే కూడా మళ్ళీ కేసు కూడా పెట్టాం. నేను ఎస్పీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళని పిలిచి మళ్ళీ వార్న్ చేసి కూడా చెప్పాం. వాట్ ఎవర్ మనకి కాన్ఫిడెన్స్ ఉందో ఆ సిస్టమ్ న్యాయ వ్యవస్థ మీద జ్యుడిషియరీ మీద మళ్ళీ ఇంకా ఫర్దర్గా రీఇన్ఫోర్స్ అయ్యింది డెఫినెట్గా. సో మనకు కొంత 4-5 సంవత్సరాలు డిలే అవుతుండొచ్చేమో కానీ బట్ ఎస్ జస్టిస్ డెఫినెట్గా జరిగింది. అండ్ దీనివల్ల ఆనర్ కిల్లింగ్స్ కాంట్రాక్ట్ కిల్లింగ్స్ లేదా ఇట్లా తప్పించుకోవచ్చు చట్టాన్ని నుంచి అనుకుంటే కనుక అంత ఈజీ ఏం కాదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పెషలీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ చాలా విస్తృతంగా వాడుతున్నారు. అంటే అమృత చెప్పింది ఏంటంటే వీళ్ళకి మ్యారేజ్ అవుతుంది. తర్వాత మారుతిరావు ఏం చేస్తాడంటే ఫస్ట్లో అంటే దాన్ని వ్యతిరేకించినా కానీ కూడా అతను బాగున్నట్టుగానే ఉంటారు. మారుతిరావుతో కూడా నేను చెప్పడం జరిగింది. మారుతిరావు నా ముందు లేదు సార్, మేము నా బిడ్డ సరే తప్పు చేసింది కానీ నేను వదిలేశాను, నా బిడ్డ నాకు సంబంధం లేదనేటట్టు ఆ విధంగా ఉన్నదన్నమాట. అంటే ఒక రకంగా చూస్తే కనుక మేము కూడా దాన్ని ఫస్ట్ నమ్మాం. మారుతిరావు అనేవాడు చెప్పినప్పుడు అతను కళ్ళనీళ్ళు పెట్టుకొని బాధపడుతూ సార్ నా బిడ్డ ఇలా చేసింది, సరే నా బిడ్డ చనిపోయిందని అనుకుంటాను ఈ టైప్ మాట్లాడినప్పుడు మేము కూడా సరే న్యాచురల్గా ఇట్లాంటి ఇష్యూస్లో కొంత ఉంటుంది గ్యాప్, తర్వాత మెల్లిగా కలుస్తారేమని చెప్పి ఆ తర్వాత కూడా మెల్లిగా వాళ్ళు వీళ్ళ తల్లితోటి కాంటాక్ట్లోకి రావటం అమృత ఇదంతా కూడా మెల్లిగా జరగటం జరిగిందనమాట. నార్మల్గా జరిగే కేసెస్ అనుకున్నాం కానీ బట్ వెనకాల ఈ కుట్ర యాంగిల్ అంటే కాన్స్పిరసీ జరుగుతున్నది ఇదంతా కూడా మేము పసిగట్టలేకపోవటం జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు నార్మల్ పద్ధతులు వాడలేదు అండ్ చాలా డిఫరెంట్ పద్ధతులు వాడటంతో అది మేము కూడా పసిగట్టడంలో కొంత డిలే అయ్యిందనమాట. యాక్చువల్గా అపీల్లో వాళ్ళు కొన్ని పాయింట్అవుట్ చేయడానికి ట్రై చేస్తారు హైకోర్టులో, బట్ షూర్ మేము అపీల్లో కూడా ఈ కేసు అంత ఈజీగా ఏమవ్వదు. సో ఎందుకంటే దీన్ని చాలా పగడ్బందీగా ముందు నుంచి ప్లాన్డ్గా బిల్డ్ చేసిన కేసు, ఏమైనా లూప్ హోల్స్ ఏమైనా ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఉంటాయని దాంతో దీన్ని 1కి 10 సార్లు చేసి దాదాపు 10 సార్లు డ్రాఫ్ట్ ఛార్జ్షీట్ మార్చి చెక్ చేసుకొని అంతా కూడా టెక్నాలజీ మీద ఎక్కువ బేస్ అయినటువంటి కేసు ఇది. అండ్ మేము కూడా వీ ఫీల్ దట్ ఎస్ జస్టిస్ అనేది కొంత డిలే అయినా కానీ కూడా న్యాయం జరిగిందనేటటువంటి విధంగా కూడా భావిస్తాం.